అందరికీ నమస్కారం. వాస్తవానికి ప్రత్యూష కేసు సంబంధించి సుప్రీంకోర్టు అప్డేట్ ఇచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా వీడియో చేశాను. కానీ నా మనసు ఒకచోట ఆపేసింది నన్ను. అసలు ప్రత్యూష వాళ్ళ అమ్మ నా కూతురు మీద రేప్ జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది, తన ఒంటి మీద గిచ్చిన గాయాలు, స్పెర్మ్ మరకలు రకరకాలుగా అని చెప్పేసి పాపం ఇన్నాళ్ళు 2002, 2026 24 సంవత్సరాలుగా బాధపడుతూనే ఉంది. సిబిఐ రిపోర్ట్లోనేమో ఇది డైరెక్ట్గా పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగారని అంటున్నారు. పోలీసులు అప్పుడు అదే చెప్పారు. మరి ఈమెకి ఎందుకు ఈ రకంగా అనిపించింది ఏంట్రా అన్నప్పుడు అప్పట్లో ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు నాకు తెలుసు, ఆయన అడిగా. ఆయన చెప్పుకొచ్చాడు ఏమని, అప్పట్లో సెన్సేషన్ కోసం హడావుడి చేస్తే ఒక ఫోరెన్సిక్ డాక్టర్ ఉండేవాడు, అతను మీడియాలో లీకులు ఇస్తూ ఉంటాడు, డైరెక్ట్గా మళ్ళీ చెప్పడు. ఈ మీడియాకు లీకులు ఇవ్వడంతో ఇక వాళ్ళు ఏదో రాసుకుంటా పోతారు, సెన్సేషన్ అయిపోయింది కదా. అలా ఎన్నో కేసులు ఇలాగే చేశాడు. అటు పోలీసులకి, సిబిఐ వాళ్ళకి, ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి, సొసైటీకి అందరు కూడా లేనిపోని పెంట పెట్టాడు. అదే ఇది ప్రత్యూష మీద గ్యాంగ్ రేప్ జరగలేదు, సిద్ధార్థ రెడ్డి అండ్ ఆ అమ్మాయి ప్రత్యూష ఇద్దరు కలిపి చనిపోదని చెప్పి సగం చేసుకున్నారు. మేబీ ఒకవేళ ఈ అమ్మాయిని చంపి వాడు బతుకుతాను అనుకుని ఉండొచ్చు, వాడు తక్కువ దాగి ఉండొచ్చు. ఇంకా అదంతా వాళ్ళకి తెలియాలి. ఆ మీద అయితే ఎటువంటి రేప్ అటెంప్ట్ జరగలేదు. ఓన్లీ సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష వీళ్ళిద్దరు మాత్రమే ఆ రోజు అక్కడ ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. ఇక రిమైనింగ్ ఏంటనేది వీడియో ఆల్రెడీ ఇందా చేసిందని అటాచ్ చేస్తాం, చూడండి. అందరికీ నమస్కారం. కోర్టుకి తీర్పు మారుతూ ఉంటుందని చెప్పేసి ఆనాటి బొబ్బిలి పులి సినిమా నుంచి ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం. కానీ చాలా అరుదైనటువంటి కేసులలో మాత్రం దిగువ కోర్టు విధించినటువంటి శిక్షని పైకోర్టు ఖరారు చేసింది. ఈవెన్ ఈ పైకోర్టులలో కూడా ఇంకా పైకోర్టుకు వెళ్తున్నప్పుడు సర్లే మన దాకా వచ్చాడు కదా ఏదో రిలీఫ్ ఇద్దామని చెప్పేసి ఏదో ఒకటి ఇస్తారు. బట్ ప్రత్యూష కేసులో మాత్రం సుప్రీంకోర్టు రిలీఫ్ అన్నది ఇవ్వకుండా తెలంగాణ హైకోర్టు ఏదైతే చెప్పిందో దానినే ఖరారు చేసింది. వాస్తవానికి ప్రత్యూష తల్లి సరోజిని గారు ఆమె బలంగా ఏం కోరుకున్నారు, ఈ సిద్ధార్థ రెడ్డికి ఇంకా ఎక్కువ శిక్ష పడాలి అని. ఎందుకు, ఆనాడు సిబిఐ వాళ్ళు కేసు టేకప్ చేసినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రాపర్గా పరిగణలోకి తీసుకోలేదని, ప్రత్యూష యొక్క తొడల మీద మెడ మీద రెక్కిన ఇది ఉన్నాయని, అండ్ ఆమెను బలవంతంగా మానభంగం చేసి ఆ తర్వాత చంపారని ఆమె యొక్క అభియోగం. బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇన్వెస్టిగేషన్ అలా ఏమీ లేదు, కేవలం వీరు విషప్రయోగం ఆ కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగటం వల్లే చనిపోయారని చెప్పేసి ఫైనల్ రిపోర్టు. దాన్ని సెషన్స్ కోర్టు, హైకోర్టు కూడా ధృవీకరించింది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంది, నిజమే ఆమె కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగటం వల్ల చనిపోయింది, కానీ అలా చనిపోవడం కారణం ఎవరు, సిద్ధార్థ రెడ్డి. కాబట్టి తెలంగాణ హైకోర్టు ఏదైతే శిక్ష విధించిందో 2 సంవత్సరాల శిక్ష అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అన్నారు. 4 వారాల్లోపు అతను లొంగిపోవాలి అన్నారు. అండ్ 50,000 రూపాయలు జరిమానా కూడా విధించున్నారు. హైకోర్టు కట్టమన్నట్టుంది, దాన్నే కట్టమని చెప్పారు. సో 50,000 జరిమానా, 2 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష. ఇక ఈ సిద్ధార్థ రెడ్డి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నాన్న జయప్రకాష్ రెడ్డి పొలిటికల్గా మంచి పౌరణ పర్సన్ గతంలో. ఇతను సిద్ధార్థ రెడ్డి సర్కిల్లో కూడా అటువంటిదే. సిద్ధార్థ రెడ్డి అండ్ ప్రత్యూష్ వచ్చేసి వాళ్ళు క్లాస్మేట్స్. ఆ తర్వాత ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళి ఈమె వేరే డిపార్ట్మెంట్ సైడ్ వచ్చింది, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది, మంచి పాపులర్ హీరోయిన్ అయింది. బట్ ఎర్లీ ఏజ్లోనే వాళ్ళు పెళ్లించుకుందని చెప్పేసి అనుకోవటం, ఈ మన సిద్ధార్థ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఇక మొత్తానికి చనిపోతాం అని చెప్పి ఆ రకంగా మరి ఆమెకి కూల్ డ్రింక్లో ఎక్కువ పురుగుల మంది కలిపారో ఇతను తక్కువ కలుపుకున్నాడో తెలియదు. కానీ ఆమెమో ఫిబ్రవరి 23వ తారీఖున పురుగుల మంది అయితే 24వ తారీఖున చనిపోయింది 2002లో. ఇతను 2002 మార్చి 7న ఆసుపత్రిని డిశ్చార్జ్ అయ్యాడు. ఇక తర్వాత కేసు టేకప్ చేసిన తర్వాత ఆల్రెడీ అతను కొద్ది వారాలు జైల్లో ఉన్నాడు. అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. సెషన్స్ కోర్టు వచ్చేసి 2004లో అతనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. బట్ దాన్ని సవాల్ చేస్తూ పైకోర్టుకి వెళ్ళాడు. తెలంగాణ హైకోర్టు వచ్చేసి 2011లో ఇతనికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. దాన్ని సవాల్ చేసి సుప్రీంకోర్టుకు వచ్చాడు. 2026 ఇదిగో ఈ రోజు అదే 2 సంవత్సరాలు జైలు శిక్ష ఖరారు చేశారు అండ్ 50,000 రూపాయలు జరిమానా అన్నారు. కమింగ్ సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష నిజంగా అంత ప్రేమించినాడు, కలిసి సరిపోదు అనుకున్నాడు, సరే బతికాడు. ఆత్మహత్య మహాపాపం, అందుకే దేవుడు నిన్ను బతికించాడు. ప్రత్యూష జ్ఞాపకాలతో ఇంకా బంచ్ చేసుకుంటూ బతుకుదని చెప్పేసి అనుకోవాలి. హ్యాపీగా అతను పెళ్లి చేసుకున్నాడు, వ్యాపారం చేసుకున్నాడు, అతను పెళ్ళాం బిడ్డలో సంతోషంగా ఉన్నారు. బట్ ప్రత్యూష వాళ్ళ అమ్మ వచ్చేసి ఇప్పటికి కూడా నా బిడ్డకు న్యాయం జరగలేదు, నా బిడ్డ ఆత్మ శాంతించాలంటే ఈ సిద్ధార్థ రెడ్డి శిక్ష పడాల్సిందే, ఈ సిద్ధార్థ రెడ్డితో పాటు ఇంకా ఎవరు ఇన్వాల్వ్ అయినారో అవన్నీ బయటకు రావాల్సిందే అనేది. బట్ ఫైనల్ సుప్రీంకోర్టు ఏమంది, ఈమె ఏదైతే కోరిందో
సిద్ధార్థ రెడ్డి ఎక్కువ శిక్ష పడాలని దాన్ని కొట్టేసింది. సిద్ధార్థ రెడ్డి ఏదైతే అప్పీల్ చేసుకున్నాడో తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను తగ్గించాలి లేదా రద్దు చేయాలి, ఎందుకు నేను బాధితుడిని అని చెప్పేసి, అంత లేదమ్మా నువ్వు ఆమె చెప్పిన కారణమయ్యావు, ఆ 2 సంవత్సరాల శిక్ష ఖరారు చేస్తున్నాము, 4 వారాల లోపు లొంగిపోయి చెప్పేసి అన్నారు. ఇది విషయం. సో కొన్నిసార్లు పై కోర్టులు కూడా దిగువ కోర్టులు సమర్థిస్తాయంటే అది ఇటువంటి కేసులలో సాధ్యం.